I'm craving hope in this darkness. You say I'm just a joke, just a joke. Shivers my spine so bad. Swimming in the river takes too much. I'm trying to let go of us, but the truth is what's really was. హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చేయబోతున్నానండి. మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా బ్లెండర్ లేకపోయినా కానీ ఈ స్పాంజ్ కేక్ని ఇంట్లోనే బేకరీ స్టైల్తో అదే టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ లేదా ఎగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కేక్ని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి. ఎంతో ఈజీగా ఈ కేక్ని ఏ విధంగా చేయాలో తయారీ విధానం చూసేద్దామా. ఈ కేక్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకుని జల్లెడ పెట్టి దీని మీద మైదా తీసుకుంటున్నానండి. 1.5 కప్పు. ముందు మైదాని వేసి జల్లించేసుకోవాలి. ఇందులోకి నేను సుజీ రవ్వను కూడా యాడ్ చేస్తున్నాను. అది ఉప్మా చేసుకుంటాం కదండి, బొంబాయి రవ్వ. ఒక 1/2 కప్పు రవ్వని మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా కాదు. ఇప్పుడు మైదాని పూర్తిగా జల్లించేసుకుందాం. 1.5 కప్పు మైదాని జల్లించుకుని ఈ నూకను కూడా ఇందులో వేసి 1/2 కప్పు నూక అయిందండి. మిక్సీ జార్లో కొంచెం కోర్సుగా బ్లెండ్ చేశాను. 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ని కూడా ఇందులో వేసి 1 టీ స్పూన్ నిండుగా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి జల్లించేసుకోవాలి. ఇవన్నీను మీకు నూక వేయడం ఇష్టం లేకపోయినా, మిల్క్ పౌడర్ మీ దగ్గర లేకపోయినా 2 కప్స్ కూడా మైదానే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా విస్కర్తో ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 3/4 కప్పు పెరుగు వేస్తున్నానండి. గట్టిగా ఉన్న పెరుగు వేయాలి. అలాగే 1/2 కప్ కంటే 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ ఉంటుందండి. ఇది హోమ్ మేడ్ వెన్న, కొంచెం కరిగించి వేస్తున్నాను. ఈ పెరుగు ఈ వెన్న కూడా వేసి బాగా విస్కర్తో కలుపుకోవాలి. ఇందులోకి పంచదారని పౌడర్ చేశానండి. 1 కప్పు నిండుగా పంచదారని పౌడర్ చేస్తే 1.5 కప్పు పౌడర్ అయ్యింది. ఈ పంచదార పొడి అంతా ఒక్కసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కూడా 1/4 కప్పు వేస్తున్నానండి. ముందు ఎక్కువ పాలు వేసేస్తే పిండి లూజ్ అయిపోద్ది. ఈ పాలు వేసుకుని ఇంకో 1/2 కప్పు పంచదార కూడా వేసేసుకుని బాగా విస్కర్తో విస్క్ చేయాలి. మొత్తం పంచదార అంతా కూడా వేసేసుకుని బాగా విస్క్ చేయండి. ఇందులోకి నేను వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ అయినా వేయచ్చు. ముందు 1/4 కప్పు పాలు వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పాలు వేసానండి. చూసుకుంటూ వేసుకోవాలి. ఒకసారి వేసేస్తే బాగా పలచన అయిపోద్ది. ఈ విధంగా బాగా కలుపుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా స్టెక్చర్ ఉండాలండి. మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు ఈ కేక్ చేయడానికి వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నె తీసుకోవాలండి. కుక్కర్ కానీ ఏదైనా పాన్ కానీ తీసుకుని ఇందులోకి ఇసుక వేస్తున్నానండి. ఇసుక వేయడం వల్ల కేక్ త్వరగా బేక్ అవుతుంది. మీ దగ్గర ఇసుక లేకపోతే సాల్ట్ నన్నా వేయచ్చు. 2 కప్పులు ఇసుక వేసి మధ్యలో స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో సరిపడా మూత పెట్టాలండి, ఆవిరిపోకుండా. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేయాలి. ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కేక్ చేసుకునే గిన్నె లేకపోయినా కొంచెం మందంగా ఉన్న స్టీల్ గిన్నె తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కట్ చేసి లోపల వేయండి, లేదా ఆయిల్ రాసి కొద్దిగా మైదాతో డస్ట్ చేయండి. నేనైతే బటర్ పేపర్ వేసాను, చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేశాను. బటర్ పేపర్ కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ గిన్నె చుట్టూ కూడా మైదాని కొంచెం చల్లుకోవాలి. ఇప్పుడు ఒకసారి మరలా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్, లేదా స్పాచులాతో కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చూడండి, కేక్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు
ఈ కేక్ బ్యాటర్ని అంతా ఈ కేక్ మోల్డ్లో వేసేస్తున్నాను. బటర్ పేపర్ వేయడం వల్ల మనకి కేకు మాడిపోకుండా వస్తుందండి. ఇందులోకి నేను టూటీ ఫ్రూటీలు, బాదం, జీడిపప్పు కూడా కట్ చేసి వేసాను. ఇందులో కొంచెం మైదా కలిపి అప్పుడు గార్నిష్ చేస్తానండి. ఈ పిండి అంతా కూడా ఈ కేక్ చేసి గిన్నెలో వేసేసుకుని మొత్తం అంతా స్పాచులాతో తీసి వేసేసుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి. ఇందులో ఏమన్నా బబుల్స్ ఉంటే రాకుండా ఉంటాయి. ఇప్పుడు టూటీ ఫ్రూటీలు ఇవన్నీ కూడా పైన గార్నిష్ చేస్తున్నాను. ఇలా పిండి జల్లి వేయడం వల్ల అవి లోపలికి వెళ్ళిపోకుండా పైన ఉంటాయి. ఇవన్నీ కూడా పైన గార్నిష్ చేసేసి ఇసుక 10 నిమిషాలు ఫ్రీ హీట్ అయిందండి. ఇప్పుడు ఈ మూత తీసి జాగ్రత్తగా మధ్యలో పెట్టాలి. ఈ కేక్ గిన్నెని స్టాండ్ మీద ఈ కేక్ని మధ్యలో పెట్టి మూత పెట్టి ఆవిరిపోకుండా చూడాలండి. ఆవిరిపోతుంటే ఏదన్నా వెయిట్ పెట్టండి పైన. మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు బేక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఈ కేక్ని అస్తమాటు తీసి చూడకూడదండి. అలా తీసి చూస్తే కేక్ మనకి పొంగకుండా అణిగిపోయినట్టు వస్తుంది. 20 నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో, 30 నిమిషాలు లో ఫ్లేమ్లోనూ ఉడికించాను. ఈ కేక్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చెక్ చేసి చూద్దామండి. నైఫ్ని కానీ టూత్ పిక్ని కానీ చూడండి, క్లీన్గా వచ్చింది కదా. కేక్ బేక్ అయిపోయినట్టే. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. 20 నిమిషాలకు ఒకసారి మరలా ఇంకో 20 నిమిషాలకు ఒకసారి చూడండి ఎంత బాగా బేక్ అయిందో చూడండి. గిన్నెని బయట పెట్టి దీని మీద క్లాత్ పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత పూర్తిగా కేక్ చల్లారిపోయింది. ఇప్పుడు క్లాత్ తీసి చుట్టూ నైఫ్ తోటి కొంచెం లూజ్ చేసి బటర్ పేపర్ వేయడం వల్ల మనకి డీమోల్డ్ త్వరగానే అయిపోద్దండి కేకు. ఇది ఒక ప్లేట్ పెట్టి అందులో బోర్లు వేస్తే ఈజీగా వచ్చేస్తుంది కేకు. ఈ ఎగ్లెస్ కేకు చాలా ఈజీ అండి. అదే మీరు ఎగ్స్తో చేసుకుందాం అనుకుంటే పెరుగు బదులు 3 ఎగ్స్ని యూజ్ చేయండి. ఎంతో టేస్ట్గా ఉండే బేకరీ స్టైలు, బేకరీ టేస్ట్తో కేక్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ న్యూ ఇయర్కి కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. పైన బటర్ పేపర్ని తీసేస్తున్నాను. తీసిన తర్వాత రెండో వైపు కూడా ఈ కేక్ని తిప్పి ఒకసారి చూద్దాం. కట్ చేసి చూడండి ఎంత బాగా బేక్ అయిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కట్ చేసి చూద్దాం ఎంత మెత్తగా, ఎంత స్పాంజీగా ఉందో చూడండి. ఇలా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. I'm craving hope in this darkness. You say I'm just a joke, just a joke. She was my